ఫస్ట్ మా దగ్గర అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ఆ! ఒక 3000 ఖర్చు అవుతుందండి. 3000 అయితే మీరు చేయాలి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పానండి. హ్మ్. మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయి నచ్చిందని అన్నారు. అని ఆమెతోని జెప్పిర్రు. ఆమెతో చెప్పాను. హ్మ్. చెప్ మమ్మీ, డ్యాడీ ఓకే అన్నారా ఇంట్లో? ఓకే ఓకే అన్నారు. అన్న. చెప్పారు తర్వాత మేడం. ఆమె నుంచి రెస్పాన్స్ ఏందన్న? వాళ్ళ పేరెంట్స్‌తో కూడా ఈ డీటెయిల్స్ ఇయన్నీ మాట్లాడతాము. హ్మ్. ఫస్ట్ అయితే మీరు ఒక 20,000 అయితే పే చేయాలి. నేను కన్విన్స్ చేసి నేను మాట్లాడతా అన్నా కదా! ఈ అమ్మాయి. ఆ! ఆమెకేం మాడుతుంది, ఈమెకేమో ఏం ఈమాడుతుంది. ఆడుతుంది. నేను కన్విన్స్ చేసి హ్మ్. మాట్లాడతా అన్నా కదా! వద్దు, వద్దు అని చెప్పేసి ఒక 3, 4 మంత్స్ నడిపిచ్చింది. హ్మ్. హ్మ్. నడిపిచ్చిన తర్వాత తర్వాత ఇలాగే సాకులు ఇయన్నీ చెప్పుకుంటూ ఒకరోజు బ్లాక్‌లో పెట్టేసింది. అమ్మాయి డీటెయిల్స్ జస్ట్ ఫోన్‌లో మాట్లాడడం తప్ప, ఆ అమ్మాయిని రియల్‌గా గలవడము, వాళ్ళ పేరెంట్స్‌ని గలవడం ఏమైనా జేసినావా? అసలు లేదు. 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 ఇంకా ఆమెని నేనొచ్చేసి జనరల్‌గా నేను ఆ అమ్మాయిని చూపిచ్చానండి. ఆ! చూపిస్తానే బ్రో మీరు ఈ అమ్మాయినే చేసుకోబోతున్నారు ఏంటి బ్రో? వాట్సాప్ కాంటాక్ట్స్ అన్ని చూస్తా ఉన్నానండి. చూసిన తర్వాత వచ్చేసి నాకు మా బ్రో చెప్పాడు గదండీ! ఫ్రెండ్ చెప్పాడు ఈయన. గదా! ఆ! ఆ! తను చెప్పిన తన కాంటాక్ట్ అక్కడ కనిపించిందండి. కనిపించింది. కనిపించింది. హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఇద్దరు బ్రోస్ వచ్చిర్రు. ఒక స్కామ్ వల్ల అడ్డంగా బుక్ అయ్యారు. సో నేను మళ్ళీ చెప్తున్నా, అది ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే డబ్బులకు ఏదైనా తిని రకం. నేను ఇంకా చెప్పలేను, అందరు కాకపోవచ్చు, మాక్సిమం అందరు ఉండకపోవచ్చు, ఒక 60% జనాలు అయితే ఇట్లనే ఉన్నారు, పక్కా ఉన్నారు. డబ్బులు కదా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే గడ్డి తినే రకాలు ఉన్నారు. సో దిగ్గజారిపోతున్నారు, రాను రాను ఎట్లా అయిపోతుందంటే దిగ్గజారిపోతున్నారు. సో గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కటి అది రియలా ఫేకా ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మనకు ఫేక్ అయిందనుకో మనకు ప్రాబ్లం అయితే ఇలాంటిది, కానీ ఏదైనా సరే జెన్యున్ అయిందనుకో ఏమిదమ్మా అంటే 1 డే లేట్ అవుతుండొచ్చు, 2 డేస్ లేట్ అవుతుండొచ్చు, కానీ మనం ఒక ఏదైనా స్టెప్ వేసే ముందు కాన్ఫిడెంట్గా వేయాలి. సో నా పేరు మీద కొన్ని ఫేక్ ఐడీలు ఉన్నాయి, చూసుకోండి. నేను స్క్రీన్ పైన నా ఫోన్ నంబర్ పెడుతున్నా, అదే కాకుండా నా ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నా, చూసుకోండి. ఐడి చూసుకొని ఫాలో కొట్టండి. ఇంకొకటి ఏంటంటే నా ఫోన్ నంబర్ పెడుతున్నా, డైరెక్ట్ నా టీం నుంచి కాల్ చేసిన తర్వాత నేను కూడా మీతో స్పాట్లో నేను కూడా మాట్లాడతా. నేను మీ నుంచి ₹1 కూడా తీసుకోను. నియర్ బై హైదరాబాద్లో ఏ కేసు అయినా సరే నేను వచ్చి పర్టికులర్గా మీ ఇంటికి వచ్చి నేను సాల్వ్ చేస్తా. ఒకవేళ ఆంధ్ర అట్లా ఇట్లా కొంచెం టైం తీసుకొని పక్కా చేస్తా, కానీ నేను నా టీము పక్కా మాట్లాడతా. నేను పక్కా మాట్లాడిన తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి నేనా కాదా. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే వీడియో కాల్ చేసినా పర్లేదు. స్క్రీన్ పైన ఉన్న నంబర్ నాదా కాదా చెక్ చేసుకోండి. ఫేక్ ఐడీలకు గురి కాకండి, మోసపోకండి, అనవసరంగా డబ్బులు వేయకండి. నేను డబ్బులు అడగను, డబ్బులు వేయకండి, ఓకేనా. హాయ్ బ్రో, నీ పేరేం పేరు? హాయ్ అక్క, నా పేరు కిరణ్. ఏమైంది బ్రో, ఏంది నా దగ్గర వచ్చి నువ్వు అంటే నేను పర్టికులర్గా నీకు తెలుసా బ్రో? తెలుసా అంటే నన్ను ఎన్ని డేస్ నుంచి తెలుసు చూస్తున్నా? అక్క, తెలుసు ఎవరైనా రిఫర్ చేసిర్రా? లేదక్క, ఆల్రెడీ తెలుసు. 3, 4 ఇయర్స్ నుంచి నేను మీ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను, ఫాలో చేస్తున్నాను కూడా. థ్యాంక్ యూ బ్రో. ఏమైంది బ్రో, అసలు ఏంది, ఏమైందక్క, గట్టిగా మోసపోయాం. ఇంత ఘోరంగా మోసం చేసేసారు. అసలు ఇంత ఈ విధంగా కూడా మోసం చేయొచ్చు అనేది కూడా అసలు మేము ఇప్పుడు వరకు కూడా మాకు అర్థం కాని విషయం అదే. ఆశ్చర్యం, ఇంత తెలిసినా కూడా ఇంకా ఆశ్చర్యపోతానే ఉన్నాం. ఈ విధంగా కూడా చేయొచ్చు అనేది మాకు మా లైఫ్లో జరిగాక కానీ మాకు అర్థం కాలేదు. ఏమైంది బ్రో?
ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ ఇవన్నీ చూస్తున్నారు. ఉమ్, చూస్తున్న టైంలో ఒకరోజు ఇలాగే ఇన్‌స్టాలో నేను చూస్తున్నాను. చూస్తుంటే ఒక పేజ్‌లో వచ్చింది. ఉమ్, ఇలా మ్యారేజ్ చేస్తాం మేము. మా దగ్గర అమ్మాయిలున్నారు. ఉమ్, మీకు నచ్చిన విధంగా మేము మ్యాచెస్ చూస్తాం మేము. ఉమ్, ఇదని చెప్పారు. ఉమ్, చెప్పిన తర్వాత ఇక వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడాం. ఉమ్, ఫోన్‌లో మాట్లాడిన తర్వాత వాళ్ళేమన్నారంటే, మీకు నచ్చినట్టు, నచ్చిన విధంగానే ఉమ్, మీ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికి కూడా మీకు నచ్చే విధంగా మేము మ్యాచెస్ చూస్తామండి. ఉమ్, మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఉమ్. 100% ట్రూ అని చెప్పేసి మాట్లాడారు. ఫస్ట్ ఓకే అన్న, నాకు చిన్న డౌట్. నీకు మ్యాచెస్ వచ్చింది పేజీ, నువ్వు ఆ పేజీ నుంచి ఎట్లా ఇన్స్టాగ్రామ్ ఒకటని ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది, హ్మ్. నువ్వేమని మెసేజ్ చేసినావు వాళ్ళకు? ఆహ్, మ్యాచెస్ మ్యాచెస్ చూస్తామని పెట్టారు కదండీ! ఆ, మరి ఏమన్నా ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? అని మెసేజ్ చేసి మెసేజ్ చేసిన. ఫస్ట్ అక్కడ నుంచి రిప్లై ఏమొచ్చిందన్న? ఫస్ట్ మా దగ్గర అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ఆ, ఒక 3000 ఖర్చు అవుతుందండి. 3000 అయితే మీరు చేయాలి. ఆ, 3000 వేసినావు. Three- తర్వాత 3000 వేసిన రిజిస్టర్ అయింది. ఆ, రిజిస్టర్ అయిన తర్వాత ఆహ్, వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసిన. వాళ్ళు 3000 స్కానర్ పెట్టిరా, ఫోన్ నంబర్ పెట్టిరా అన్న? వాళ్ళు లేదు స్కానరే పెట్టారు. స్కానర్ పెట్టి. నెంబర్ అయితే పెట్టలేదు. ఓకే స్కానరే వాడారు. ఓకే ఓకే ఆ స్కానర్‌కి మేము 3000 కొట్టాను. ఓకే. రిజిస్టర్ అయిన తర్వాత మీ నెంబరు మాకు పంపించండి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఆ, మేము పంపించడం జరిగింది. ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఉమ్. ఫోన్ వచ్చి ఇట్లా ఉన్నారండి అమ్మాయిలు. ఎవరు మాట్లాడు? లేడీయా బాయ్? లేడీ అనండి. లేడీ. లేడీ ఓకే. మాట్లాడారు. ఆ, ఏమన్నారంటే ఎలాంటి అమ్మాయి కావాలండి ఆ. ఇదని చెప్పని మాట్లాడారు. ఫస్ట్ మీరేం చేస్తారు ఇదని చెప్పని డీటెయిల్స్ అన్ని అడిగిరు. డీటెయిల్స్ అడిగారు. అంటే ఏం చేస్తారని అడిగిరా, లేకపోతే అవును. మీ ఇన్కమ్ కోసము అన్ని కోసం అడిగిరా? వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ కింద అసలు మీరు ఏం చేస్తారు, ఎట్లా ఎంత ఉంది ఏంటి అనే అన్ని పర్పస్ అడిగారు. కింద అడిగారు. ఓకే డన్. అడిగిన తర్వాత చెప్పాను నాకు ట్రావెల్స్ ఉందండి, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, నాకు నెలకు వచ్చేసి 1,50,000 వరకు వస్తాయండి. ఏం ట్రావెల్స్ అన్న? అంటే ట్రావెల్స్ అంటే ఏంది? తిరుమల ట్రావెల్స్ బస్సులో ఉన్నాయి. ఒక మీకు బస్సులు ఉన్నాయా? ఆ. ఓకే డన్ డన్. తిరుమల ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. అయితే అన్నీ పోను నాకు నెలకు 1,50,000 దాకా వస్తాయండి. ఈ 1,50,000 ఉంది. తర్వాత పొలం అనేది ఒక 2 ఎకరాలు ఉందండి. మరి మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. ఓన్ హౌస్లు 2 ఉన్నాయి. మ్యాచెస్ చూస్తున్నారు కానీ సెట్ అవ్వట్లేదు. ఇంకా నేను ఒకరోజు ఇన్స్టాలో చూస్తే ఒక పేజీ అనేది రావడంతో దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లా మీరు వచ్చారండి. మరి ఇదండి ప్రాసెస్ ఇదని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఓకే అండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలని చెప్పని అడిగారు. మాకు కొంచెం పల్లెటూరు అమ్మాయి కావాలండి, ఎందుకంటే మాది పల్లెటూరు విజయవాడ పక్కన ఊరండి. అయితే అక్కడ సెట్ అయ్యేది పల్లెటూరు అమ్మాయి. ఎందుకన్నా పల్లెటూరు అమ్మాయి అనుకున్నావు? ఇప్పుడు అమ్మాయి అంటే సిటీ అమ్మాయిలు కూడా ఉంటారు కదా. సిటీలో అమ్మాయిలు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. అక్కడ అమ్మ నాన్న వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఇక ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఇంకా బిజినెస్ అనేది ఈ ట్రావెలింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి ఇక్కడికి వెళ్ళటం అనేది జరిగిద్ది. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఒక 3 months అలా అక్కడ ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ కల్చర్ అలవాటు అవ్వాలి కదా. సిటీ అమ్మాయిని చేసుకొని తర్వాత మళ్ళీ పల్లెటూరు వెళ్ళిన తర్వాత ఈ పల్లెటూరులో నేను ఉండను అని చెప్పేసి మాట్లాడితే మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది కదా. అందుకని పల్లెటూరు అమ్మాయి కావాలి. ఫ్రీగా మాట్లాడన్నా, మీకు ఏది ఉన్నా ఫ్రీగా మాట్లాడేసి. ఫ్రీగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఓకే నాకు అర్థమైంది. అంటే సిటీ అమ్మాయి అయితే పల్లెటూరులో కొంచెం అడ్జస్ట్ కావడానికి ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతుంది అని చెప్పి అట్లా. ఓకే ఓకే అర్థమైంది. అదొకటను. అమ్మ నాన్నతో కూడా కొంచెం వాళ్ళు ఫార్మర్స్ అండి వర్క్ చేసేది, వాళ్ళతో కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉంటది కదా. పల్లెటూరు అమ్మాయి అయితే మర్యాదలు అన్ని తెలిసి ఉంటాయి కదా. ఓకే ఓకే అర్థమైంది అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటది, బాగా పలకరిస్తుంది. పల్లెటూరు వాళ్ళకి కావాల్సింది అదే కదా. అంతే అంతే అన్న. పల్లెటూరు వాళ్ళకు పెద్ద పెద్ద ఆస్తులు ఇవేం లేకున్నా గానీ అమ్మాయి చక్కగా ఉండాలి, నోరు నిండా పలకరించాలి. నోరు నిండా అంటే పెద్ద అట్లా ఇట్లా ఏమో అనుకోకండి. అమ్మ బాగున్నావా, మామయ్య తిందామా, ఇట్లా ఇట్లా ప్రేమగా పలకరించాలి. ఇలాంటి పట్టింపులు ఉంటాయి. సో అట్లా ఆ వేళ ఆలోచించినట్టునో. ఓకే అన్న. ఇప్పుడు ఆమె ఫొటోస్ పెట్టిన తర్వాత ఏమైంది? ఫొటోస్ పెట్టారు. ఫొటోస్ పెట్టిన తర్వాత నేను ఆ ఇంట్లో చూపించడం జరిగింది. అమ్మాయి బాగుంది, లక్షణంగా ఉంది, పర్వాలేదు. ఎంతమంది అమ్మాయిల ఫోటోలు పెట్టింది? ఒక
అంటే ఫస్ట్ 2 పంపించారు, వీటిలో సెలెక్ట్ చేసుకోండి, ఈ రోజుకి ఇంతవరకే వస్తుందని చెప్పారు. అంటే మీరు పల్లెటూరు ఇవన్నీ అన్నారు ఆ. కాబట్టి అట్లా అన్నారు. ఫస్ట్ ఈ రోజుకి వచ్చినాయండి, ఓకే. చూసుకోండి. ఈ పల్లెటూరుకి సంబంధించిన ఫోటోలు ఈ రోజుకి 2 వచ్చినాయి, ఆ రెండిట్లో చూస్తే మాకు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రెండిట్లో ఒకటేమో కొంచెం బ్లాక్గా బాగా కొంచెం ఏదో ఇదిగా అనిపించిందండి, నచ్చలేదు నాకు ఆ అమ్మాయి. ఇంకొక అమ్మాయి కొంచెం పర్వాలా, చూడటానికి బాగుంది, ఇటు సిటీ కానీ ఇటు పల్లెటూరు కానీ రెండింటికి కాంబినేషన్ గా బాగుంది అమ్మాయి అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత మా వాళ్ళు చూపించాను, ఆ అమ్మాయి బాగుంది, నీకు నచ్చిందా, నీకు పర్వాలేదా అని చెప్పని అడిగారు. మమ్మీ డాడీకి కూడా చూపించాను. చూపించాను, నీకు నచ్చిందా, ఓకేనా, మాకైతే అమ్మాయి లక్షణం ఉందా, బాగుంది, నీకు నచ్చిందని అనిపిస్తే మరి డీటెయిల్స్ అవన్నీ మాట్లాడదాం అని చెప్పని అన్నారు. నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదా అని మీ మాట కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పాను. వాళ్ళు కూడా లేదయ్యా మాకు నచ్చింది, పిల్ల అయితే లక్షణం ఉంది, అందులోనూ పల్లెటూరు కల్చర్ తెలిసిన అమ్మాయి అంటున్నావు కదా, ఇంకా మాకు ఇబ్బంది ఏం లేదు, నీకు నచ్చితే మాట్లాడు అని చెప్పేసి చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నా మీద నమ్మకంతో ఇక సరే కదా అని చెప్పేసి ఇంక నేను వీళ్ళకి ఈ అమ్మాయి నచ్చిందండి, నేను వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మీరు పెట్టిన ఫోటోల్లో పలానా ఈ అమ్మాయి బాగుందండి, ఈ అమ్మాయిని ఫిక్స్ చేయండి అని చెప్పేసి మాట్లాడాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పానండి, మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయి నచ్చిందని అన్నారు అని ఆమెతో చెప్పారు. ఆమెతో చెప్పాను. మమ్మీ డాడీ ఓకే అన్నారా? ఓకే చెప్పారు. తర్వాత ఆమె నుంచి రెస్పాన్స్ ఏందన్న? వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఈ డీటెయిల్స్ ఇవన్నీ మాట్లాడతాము. ఫస్ట్ అయితే మీరు ఒక 20,000 అయితే పే చేయాలి. ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ మాట్లాడటానికి వీళ్ళు అంటే మీకు 20,000 తీసుకొని ఫిక్స్ చేస్తారు. అంటే మ్యారేజ్ సెట్ చేయడానికి వాళ్ళు 20,000 అడిగారు. మ్యారేజ్ సెట్ చేసినాక మ్యారేజ్ చూస్తానికండి, ఇప్పుడు మ్యారేజ్ మరి చూస్తానికి. ఓకే, 20 అంటే ఓవరాల్ వాళ్ళు నీతో ఏమైనా అమౌంట్ మాట్లాడారా అన్న? అవును, 20,000 ఇమ్మన్నారు. మ్యాచెస్ అయితే మీకు కన్వీనియంట్ గా ఉండే చూస్తాం, మినిమం 1,00,000 లోపు అయిద్ది అని చెప్పేసి చెప్పారు. అంటే మీకు స్టార్టింగ్ చెప్పిర్రు? మాకు స్టార్టింగ్ చెప్పారు. ఓకే, నీకు అప్పుడు ఓకే అనిపించిందా? స్టార్టింగ్ చెప్పారు. అయితే అందులో కూడా మీకు కన్వీనియంట్ గా మీకు అన్ని విధాలు బాగుంటదండి, మీకు నచ్చిద్ది, మీకు అంతా పూర్తి డీటెయిల్స్ కూడా మేము ఇస్తాము, ఇవన్నీ స్టార్టింగ్ చెప్పారు. మీరు ఓకే అన్నాకనే ప్రొసీడ్ అయ్యాడు. ఓకే, డన్. ఇప్పుడు ఆమె 20,000 అడిగింది, వేసిరా? 20,000 అడిగింది. అడిగిన తర్వాత మేము 20,000 పంపించడం జరిగింది. 20,000 పంపించిన తర్వాత ఒక 3-4 days లో వాళ్ళు తిరిగి 20,000 పంపించామండి. అమ్మాయి నెంబరు మాకు షేర్ చేశారు. 20,000 వేసాక అమ్మాయి నెంబర్ మాకు షేర్ చేసినారు. అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఒకళ్ళు పరిచయం అయ్యి చేసుకున్నాం. నేను ఇంకొక డౌట్ అడుగుతున్నా, జస్ట్ ఫోన్ లోనే మాట్లాడుకురా? ఫ్యామిలీ కలవడము, అమ్మాయి కలవడం లేదు? ఫ్యామిలీ కలవడం అనేది జరగలేదు, అసలు కలవడము అసలు అందాక కూడా రాలేదు. పోనీ అమ్మాయి వచ్చి మీ ఫ్యామిలీని కలవడము అసలు అంత దూరం కూడా అవ్వలేదు. నువ్వు పోయి వాళ్ళ ఫ్యామిలీని కలవడం అసలు అది కూడా జరగలేదు. మరి ఏడు దాకా అయింది? జస్ట్ మాట్లాడుకునేదాకా? జస్ట్ ఫోన్ లో మాట్లాడుకొని ఇంకా ఈ అమౌంట్ గురించి 20,000 వేయాలన్నారు కదా, అలాగే వేసాము. వేసిన తర్వాత మనం మీట్ అవుదాం 5 అని చెప్పింది, కానీ మీట్ ఏం అవ్వలేదు. మీరు మీ అలవాట్లు కానీ అన్ని ఫోన్ లో షేర్ చేశారు, మాకు నచ్చింది, మూవ్ అయిపోయారు. నాకు నచ్చింది, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను కన్వీనియంట్ గా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను, ఓకే మీకేం పర్వాలేదు 5 అని అమ్మాయి పరంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా అంతటితో అమ్మాయి కాల్ కట్ చేసింది. 3-4 months మాట్లాడుకురా? 3-4 months మాట్లాడుకున్నాం మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాము. మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేరన్నా? చెప్తుంది కారణం, ఏమనంటుందంటే వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకొని నిశ్చితార్థము, ఎంగేజ్మెంట్, మా డాడీకి కొంచెం వేరే టెన్షన్స్ వస్తున్నాయి బిజినెస్ లో, ఇట్లో కొంచెం ఇంట్లో కూడా ఏంటో కొంచెం గ్రహచారాలు అయ్యి బాగోలేదు, కొంచెం ఆగమంటున్నారు అని ఏయోటి సాకులు చెప్పుకుంటూ అట్లా ఒక 3-4 months కంటిన్యూ చేసింది. మళ్ళీ నువ్వు ఎవరైతే మ్యారేజ్ సెట్ చేసిన అమ్మాయిని ఆమెను అడిగినావా? అడిగాను నేను. ఆమెకి ఫోన్ చేయటం జరిగింది. ఆమెకు ఫోన్ చేసిన తర్వాత
మరి ఇట్లా చెప్పారు, ఇంతవరకు మీట్ అవ్వడానికి పేరెంట్స్ మీట్ అవ్వడానికి కూడా ఇంతవరకు ఏమి అరేంజ్ చేయలేదండి, ఆ, మరి ఏంటి ఇదని చెప్పేసి మాట్లాడితే ఆమె అంది కదా, ఒక 30,000 కట్టండి, ఆ, నేను వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ని కలిపి మేము మాట్లాడతాము, ఆ, మీకు ఫిక్స్ చేసేస్తాము ఆ. అని చెప్పేసానంటే, అదేంటండి 30,000 అడగటం ఏంటి, ఇద్దరిని పేరెంట్స్ని మీటింగ్లో కూర్చోబెట్టి మాట్లాడటం ఏంటి అని చెప్పేసానంటే, కాదండి ఈ 30,000 అనేది మీరు కడితే మేము ఒకరోజు నిశ్చితార్థం అంటే మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేది నేను మాట్లాడతాము అని చెప్పేసి మాట్లాడారు. లేదండి నేను అంత ఇవ్వలేను ఇదని చెప్పని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఒక 20,000కి ఓకే అయింది. మళ్ళీ 20 మళ్ళీ ఫస్ట్ 20 మళ్ళీ 20 మళ్ళీ 20,000 అయింది. మళ్ళీ 20,000 వాళ్ళకి పే చేయటం జరిగింది. ఓకే అండి, నేను ఒక 2-3 డేస్లో నేను ఒకరోజు ఫిక్స్ చేసుకొని మిమ్మల్ని పేరెంట్స్ ఇద్దరిని కలుపుతాను, నేను మాట్లాడదాం అని చెప్పేసి చెప్పారు. సో 20,000 వేసినావు బాగానే ఉంది. ఫస్ట్ 3,000 వేసినావు రిజిస్టర్కి, మళ్ళీ 20,000 వేసినావు, అమ్మాయిల ఫొటోస్ అవన్నీ పంపించింది, అంతా బాగానే ఉంది. మళ్ళీ 30,000 అడిగితే 20,000 వేసినావు, అంతా ఓకే. మొత్తం 43,000 వేసినావు. ఈ పెళ్ళి సెట్ అయిందా లేదా? సింక్ ఎట్లా సెట్ అయితే, వాళ్ళు ఫ్రాడ్ అయితే ఫ్రాడ్ వ్యక్తులు వాళ్ళు. నీకు ఎట్లా వాళ్ళు- తెలిసింది ఫ్రాడ్ అంటే? మరి ఇప్పుడు మోసపోయాము కదా. అదే ఇప్పుడు ఎట్లా తెలిసింది అన్న? ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎన్ని తెలిసింది. మంత్స్ తర్వాత? ఆమె 4 మంత్స్ అవుతుంది ఇట్లా అన్ని బొంక అంటే వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పింది. దాని తర్వాత ఏమైంది? వాళ్ళు తర్వాత ఏమైందనంటే, ఎప్పుడైతే ఈ 20,000 వాళ్ళు కొట్టేసామో తర్వాత కాడి నుంచి ఇట్లాంటి సాకులు చెప్పుకుంటూ అట్లా నడుపుకుంటూ వస్తుంది. ఎన్ని మంత్స్? ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా సాకులు చెప్పుకుంటూ చేసింది. పేరెంట్స్ వీళ్ళందరినీ మీట్ అయ్యేలా చేద్దామని చెప్పాను కదా, కొంచెం ఆగు అని చెప్పేసి మాట్లాడితే, నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడతాను, ఆమె మాట్లాడతాను అన్న కదా అంటే, వద్దు ఆమె ఫోన్ చేయి మాకు, నేను కన్విన్స్ చేసి నేను మాట్లాడతాను కదా. ఈ అమ్మాయి ఆమెకేం మారుతుంది, ఈమెకేం ఈ మారుతుంది. ఏం ఆడుతుంది, నేను కన్విన్స్ చేసి మాట్లాడతాను కదా, వద్దు అని చెప్పేసి ఒక 3-4 మంత్స్ నడిపించింది. నడిపించిన తర్వాత ఇక తర్వాత ఇలాగే సాకులు ఇవన్నీ చెప్పుకుంటూ ఒకరోజు బ్లాక్లో పెట్టేసింది. ఎవరు అది మ్యారేజ్ బ్యూరో నుంచి పెట్టిందా లేకపోతే అమ్మాయి పెట్టిందా? స్టార్టింగ్ ఈ అమ్మాయి పెట్టింది, అమ్మాయి ఈ పెట్టింది. అమ్మాయి పెట్టేసింది బ్లాక్ లో. మరి ఆమె మీతో మాట్లాడిన మేడం? అదే అండి చెప్తున్నాక ఏమనుకున్నారు, ఈ అమ్మాయి బ్లాక్ లో పెట్టింది. పెట్టిన తర్వాత ఎందుకు బ్లాక్ లో పెట్టింది ఏంటి ఇది అంతా సడన్ గా నేను ఇంకా ఆశ్చర్యంలో ఉన్నాను. తర్వాత ఏమో ఫోన్ చేశాను, అసలు ఏమేమి సమాధానం చెప్పిద్ది ఏంటని చెప్పేసి ఏమో ఫోన్ చేస్తే ఏమో రెస్పాండ్ లేదు, ఏమో కూడా నెంబర్ బ్లాక్ లోనే వస్తుంది. ఓకే నాకు అర్థమైంది, స్టోరీ అంతా నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమెకు నువ్వు 43,000 వేసినావు. ఈ 43,000 వేసి మొత్తం ఫస్ట్ వారం అనుకో, తర్వాత 2 నెలలు, తర్వాత 4 నెలలు, ఇంతేనా టైం? అదే ఇంత టైంలో అమ్మాయి డీటెయిల్స్ జస్ట్ ఫోన్లో మాట్లాడడం తప్ప ఆ అమ్మాయిని రియల్ గా కలవడము, వాళ్ళ పేరెంట్స్ ని కలవడం ఏమైనా చేసినావా? అసలు లేదు 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 ఏమీ లేదు. అసలు పేరెంట్స్ కలవటం కానీ ఆ అమ్మాయి కానీ ఏమి లేదు. ఎందుకన్నా ఇంత ఎడ్డో నువ్వు ఎడ్డి అవును. అంటే నువ్వు ఎంత వరకు చదువుకున్నావు? నేను 10th దాకా చదువుకున్నావు. అవును. 10th దాకా చదువుకున్నావు కదా అన్న, మరి ఎందుకు ఇంత ఎడ్డి? నేను ఒక పక్కన ఈ ట్రావెల్స్ అడవుళ్ళు ఇట్లో ఉంది, దాని అన్నా తగ్గట్టు ఆ అమ్మాయి మాట్లాడిన నీకే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి తెలుసా. ట్రావెలింగ్ చేస్తున్నావు, సో తిరుపతి తిరుమల ఇంకేమేం చేస్తావు? చేస్తున్నా, ట్రావెల్ గురించి ఏదైనా చేస్తా, సరే. కానీ అమ్మాయిల విషయంలో ట్రావెలింగ్ ఇంత చేస్తావు అన్న, సో మాక్సిమం కవర్ చేస్తావు నువ్వు అన్ని. సో ఇంత ట్రావెలింగ్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసుంటానన్నా అమ్మాయిలు ఎక్కుతారు, వాళ్ళు ఏంది, అమ్మాయిలు ఎట్లుంటారు, ఎంత పోషగా ఉంటారు, ఏం మాట్లాడతారు, కొంచెం అమ్మాయిల మీద నాలెడ్జ్ ఉంటారు కదా ట్రావెలింగ్ లో. కానీ నేను ఎక్కువగా అందరితో మాట్లాడను, అందువల్ల ఇంకా నా పని ఏంటో నేనే చేసుకుంటూ వెళ్తాను. అన్నా ఫస్ట్ నువ్వు చేసిన తప్పే ఇదన్నా. నేను అదే చెప్తున్నా, అమ్మాయిలతో ఇప్పుడు జస్ట్ నేను అంటున్నా, ఊరోళ్ళు కొంతమంది ఎట్లుంటారు అంటే, విలేజ్ వాళ్ళు ఎట్లుంటారు అంటే కొన్నిటికి భయపడతారు. లేడీస్తో మాట్లాడాలన్నా లేకపోతే పెద్ద మనుషులతో మాట్లాడాలన్నా కొంచెం గౌరవము భయం ఉంటుంది. ఇవి పక్కన పెట్టండి, ఎందుకంటే మీరు ఇప్పుడు లేడీస్తో మాట్లాడినంత మాత్రాన పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో కాదు. అమ్మాయిలని ఫ్రెండ్స్ చేసుకోండి, అబ్బాయిలైనా సరే అది అమ్మాయిలైనా సరే. మీ దగ్గర జెండర్ చేంజ్ చూడకండి,
అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా జెండర్ చేంజ్ చూడకుండా అమ్మాయిలను అబ్బాయిలను ఫ్రెండ్స్ చేసుకుంటే అన్ని తెలుస్తాయి. అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తారు ఏంది, అబ్బాయిలు ఎట్లా ఆలోచిస్తారు ఏంది, ఒంటరిగా ట్రావెలింగ్ చేసుకుంటూ ఉంటే గిట్లనే మోసపోతాం. మరి ఆయన ఎట్లా తెలుసు నీకు? ఇన్స్టాగ్రామ్ ఐడిలో అమ్మాయి ఐడిలో ఫాలోవర్స్ కొంతమంది 5K దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఒక 7-8 నెంబర్కి నేను మెసేజ్ పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇతనే రెస్పాండ్ అయ్యాడు. ఓకే. అయితే ఎక్కడ మీది ఏంటి ఇది అని చెప్పేసి ఇట్లా మెసేజ్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు దగ్గరలోనే ఉన్నాడు. మీరు కలిసిపోయారు. మేము ఇంకా అంటే నాకు ఇంకొక డౌట్ అన్న, మీరు కలిసిపోయారు కదా, ఈ అమ్మాయి చేసిందంతా నువ్వు ఆయనకు చెప్పినావా, చెప్పి కలిసినావా, చెప్పకుండా కలిసినావా? చెప్పలేవు, నార్మల్ గా కలిసినావు. ఓకే డన్, నాకు అర్థమైంది. ఓకే అన్న, డన్. అన్న మీరు ఈ అన్న మీకు పరిచయం అయ్యిండు అంటున్నావు కదా, ఇప్పుడు ఈ అన్న పరిచయం అయిన తర్వాత జస్ట్ మీతోనే ఏమని మాట్లాడిండు? తన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారండి. ఇలా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన తర్వాత వచ్చేసి ఓకే ఇలా పరిచయం అయ్యాం. అండి ఇలా వచ్చేసి నువ్వు పేరు అలా కనుక్కోవడం అని చెప్పేసి పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత ఇంకా తను కానీ నేను కానీ ఇద్దరం ఒకే హైదరాబాద్ లో ఉంటున్నాము. ఇలా వచ్చేసి అలా కొంచెం పరిచయం పెరిగింది. అలా పరిచయం పెరిగిన తర్వాత వచ్చేసి బ్రో మరి ఎలా, మీరు ఏం జాబ్ చేస్తుంటారు అది అని చెప్పేసి ఇట్లా మాకు ఇద్దరికి కమ్యూనికేషన్ ఆయన అడిగారు. అలా కమ్యూనికేషన్ కొంచెం బాండింగ్ పెరిగింది. నేను కొంచెం ట్రస్ట్ చేయగలను. ఓకే, నాకు బాగా దగ్గరగా అనిపించింది. బాగా ఏదైనా మాట్లాడుకునే అంతా కూడా బాగా అనిపించింది. అలా అటాచ్ అయిందండి. అలా అటాచ్ అయిన తర్వాత వచ్చేసి బ్రో మనం ఒకసారి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారని అడిగారు. అండి నేను ఇలా జాబ్ చేస్తాను కదా, నాకు వీకెండ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటానంటే బ్రో మనం ఒకసారి సిట్టింగ్ చేద్దాం అంటే బయటకు వెళ్తాం ఫ్రీగా అన్నారండి. నాకు చాలా కన్వీనియంట్ గా ఓకే బాగుంటది కదా అని చెప్పేసి అనిపించిందండి. అలా వచ్చేసి ఒక బార్ ఒక ప్లేస్ అని ఒక బార్ లో కలుద్దామని చెప్పేసి అనుకున్నామండి. అలా అనుకుని చెప్పేసి ఒకసారి ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో కలిసాం. వీకెండ్ లో కలిసాం. వీకెండ్ లో కలిసిన తర్వాత వచ్చేసి బాగా కొంచెం అలా ముందుకు వెళ్తున్నాం, అలా మాట్లాడుతున్నాం. బ్రో మరి ఎలా మీరు మ్యారేజ్ ఏమైనా అయిందా అది అని నన్ను అడిగారండి. నేను ఇలా ఒక మ్యారేజ్ ప్రపోజల్ సంబంధించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ఇలా చూసానండి, ఒక అమ్మాయిని చూసాను, ఇదో ఈ అమ్మాయి చూడండి బ్రో అని చెప్పేసి తనకు చూపించాను. తను చూపిస్తే నువ్వు ఇప్పుడు ఏ పేజీ నుంచి అయితే ఫాలో అయినావో ఆ పేజీ అమ్మాయా అంతే, క్లారిటీ. ఓకే డన్. ఇలా వచ్చేసి చూపిస్తూనే వచ్చేసి బ్రో ఈ అమ్మాయిని మీరు చేసుకోపోయేది అని చెప్పేసి తన ఆచరణ వ్యక్తం. అంటే నాకు ఒక డౌట్ అన్న, ఫస్ట్ ఈయన అడిగిందా నీకు ఈ అమ్మాయి ఎట్లా తెలుసా అని? ఈయన అడిగిందా నువ్వే చెప్పినావు? నేను వచ్చేసి జనరల్ గా చూపించానండి. అంటే మీ ఇద్దరు పరిచయం అయినాం కదా, అవును బ్రో నేను ఈ అమ్మాయిని ఇలా అంటే ఈయన అడిగిండు, మీరు అంటే మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మూమెంట్ గా వచ్చేసి ఈ అమ్మాయి కూడా చూడండి బ్రో, ఈ అమ్మాయి చేసుకుందాం అనుకుంటున్నానని చూపించానండి. ఐడి కోసం ఈయన ఏమన్నా అడిగిందా? ఐడి కోసం తనేం అడగలేదండి. అడగలేదు. ఐడి ఆయన ఫాలో అవుతున్నా ఇవన్నీ నీకు తెలుసు? ఆయన నీకు అంటే ఆయన చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు అంటే అతనికి ఇట్లా డైరెక్ట్ గా కూర్చోబెట్టి అన్ని ఎవిడెన్స్ అన్ని చూపించి ఎలా చెప్పాలి అని. ఓకే డన్, నాకు అర్థమైంది. అంటే ఆమె కోసం అమ్మాయి కోసం ఏం తీయలేవు. డన్. తర్వాత ఏమైందన్న? ఇంకా నేను వచ్చేసి జనరల్ గా నేను ఆ అమ్మాయిని చూపించాను. చూపిస్తానే బ్రో మీరు ఈ అమ్మాయిని చేసుకోబోతున్నారు ఏంటి బ్రో, ఏంటి బ్రో మీరు ఏంటి బ్రో విషయమా అని నేను అడిగాను. బ్రో ఇప్పుడు ఈ మధ్య ఎలా ఏందంటే నాకు ఈ మధ్య ఒక సిచ్యువేషన్ అయింది, ఏంటంటే నేను కూడా ఇలా మ్యారేజ్ చేసుకుందాం అనుకోని చెప్పేసి ఇలా ముందుకెళ్ళాను. అలా వెళ్ళడంతో నాకు మీరు చూసిన అమ్మాయినే నాకు చూపించారు. నేను ఆ అమ్మాయితో కమ్యూనికేట్ అయ్యాను. మొత్తం టోటల్ ఫ్రాడ్ బ్రో. ఇది మొత్తం వచ్చేసి వాళ్ళు ఫేక్ గా ఒక అమౌంట్ కోసం, మనీ కోసం ఇంత చేసేసి ఇది చేస్తున్నారు, పెద్ద స్కామ్ లాంటిది ఇదంతా అని చెప్పారు. నేను కూడా వచ్చేసి ఏంది తను ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి కొంచెం నాకు డౌట్ అయిందండి. ఆ విషయంతో తనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ సంబంధించిన కొంచెం వచ్చేసి అన్ని నాకు చూపించాడండి. ఇలా చూపించిన తర్వాత నేను కూడా నాకు కొంచెం డౌట్ఫుల్ గా అయింది. అమ్మాయితో ఉన్నాయి చూపించాడు. అమ్మాయితో ఉన్నాయి చూపించిన మెసేజ్లు ఇవి చూపించిన అవే అండి. అంటే అమ్మాయితో సంబంధించి ప్రూఫ్స్ అన్నట్లు కొన్ని ఫొటోస్ గానీ అంటే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ సంబంధించి గానీ చూపించారండి. ఇంకా అలా వచ్చేసి
నాకు కొంచెం డౌట్ఫుల్ గా అయింది. డౌట్ఫుల్ గా అనిపించి ఈయన చెప్పిండా మీకు అమ్మాయిని అడుగుదాం బ్రో, నిలదీద్దాం బ్రో, ఇలాంటి ఏమైనా చెప్పిండా? అలా అలా ఏం లేదండి, అలా చెప్పలేదు. మీరు కొంచెం గమనించండి బ్రో, గమనించండి. అన్ని చూసుకోండి. ఏంటంటే ఇలా ఉంది, ఏంటంటే నేను చెప్పింది కూడా మీరు ఇలా మీరు ఏమో అనుకోవచ్చు. మీరు మీరు కొంచెం డెప్త్ గా చూడండి, చూసి మీరు. సో నాకు ఈయన మాటలలో నాకు ఏం అర్థమైందంటే, ఈయనకైనా ఫ్రాడ్ చెప్పలేడు ఆయన. అంటే నార్మల్ గా చెప్పిండు ఈ అమ్మాయి అని చెప్పి, ఆయన అమ్మాయి పిక్స్ చూపించేదాకా ఈయన ఓపెన్ కాలేడు ఈ అమ్మాయి అని చెప్పి. ఇది ఒకనా? ఓకేనండి, అవునండి. ఓకే. కలిసినప్పుడు నేను ఫోన్ పేలో ఈ డీటెయిల్స్ ఇవన్నీ మొత్తం అన్ని చూపించాను, ఫొటోస్ మెసేజెస్ అన్ని చూపించాను. చూపించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోబోరా ఇదని చెప్పాను. అంటే అమ్మాయి కోసం కన్ఫర్మేషన్ మీరు కూడా చేసుకోండి అని చెప్పాను అంతే. అవును. అమ్మాయి మీద ఎటువంటి ఏమన్నా నెగిటివ్ గాని అట్లా ఏమన్నా చెప్పిందా? అలా నెగిటివ్ అంటే ఇట్లా ఫ్రాడ్ చేసింది కాకుండా ఇంకేమన్నా చెప్పిందా? అలా ఏం చెప్పలేదండి. సో అమ్మాయి ఇద్దరు కన్ఫర్మ్ చేసుకునేదాకా మన దగ్గరికి రాలేదు. ఇద్దరు కన్ఫర్మ్ చేసుకున్నాకనే మన దగ్గరికి వచ్చిండు. ఇది ఒక క్లారిటీ ఉంచుకోండి మీరు. ఓకే అన్న, ఇది నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నువ్వు అమ్మాయిని గమనించినావు, తర్వాత ఏమైంది? వచ్చేసి ఇంకా అలా వచ్చేసి అమ్మాయిని అంటే నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు కదా, తను చెప్పిన తర్వాత వచ్చేసి సరే నేను కూడా చూద్దాం. అంటే పూర్తిగా తన ఫ్రాడ్ అని నేను అనుకోవటం లేదు, కానీ మనం ఎందుకు చెక్ చేసుకోకూడదు అని నేను అనుకున్నాను. ఇలా వచ్చేసి మేము రెగ్యులర్ కలిసినట్టుగా అమ్మాయితో మామూలు కలిసామండి. కలిసిన తర్వాత వచ్చేసి అంటే నేను జనరల్ గా అమ్మాయి ఫోన్ అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాను, అంత ఫ్రెండ్లీ నేచర్ ఉందండి. అలా వచ్చేసి అమ్మాయికి తెలియకుండానే, అంటే నాకు తన ఫ్రెండ్ చెప్పాడు కదండి నాకు, అట్లా అమ్మాయి వాట్సాప్ సంబంధించి కానీ కొంచెం అలా చూడగలిగి ఎవరు ఇంతకుముందు బిఫోర్ ఏమైనా కాంటాక్ట్ సంబంధించి కానీ అలా కానీ అలా రెఫర్ చేస్తూ ఉన్నానండి. అలా చూసిన తర్వాత నాకు కూడా కొంచెం అంటే కన్ఫర్మ్ అవుతుంది. అంటే కొన్ని కాంటాక్ట్స్, అమ్మాయి కాంటాక్ట్స్ వాళ్ళ నెంబర్స్ కానీ అవన్నీ కనిపించడం జరిగింది. అబ్బాయిలు ఉన్నాయండి. అంటే ఇంకా ఏంటి ఏమండి జనరల్ గా ఫ్రెండ్లీగా అడిగానండి. అవును, నేను ఇంతకుముందు కొంచెం కాల్ సెంటర్ లో పనిచేసేదాన్ని, అలా వచ్చేసి నాకు వాళ్ళు నేను జాబ్ మానేస్తున్నా కానీ ఐడి బ్లాక్ చేయలేదు, ఇంకా అలా కొంచెం అవి అలా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారండి. అలా వాట్సాప్ కాంటాక్ట్స్ అన్ని చూస్తా ఉన్నానండి. చూసిన తర్వాత వచ్చేసి నాకు మా బ్రో చెప్పాడు కదండి, ఫ్రెండ్ చెప్పాడు కదా, తను చెప్పిన తన కాంటాక్ట్ అక్కడ కనిపించిందండి. కనిపించింది, అది బ్లాక్ లో ఉంది. అంటే మీరు బ్లాక్ లిస్ట్ లో చెక్ చేసిరా? అంటే చెక్ చేశానండి, చెక్ చేశాను. అంటే నాకు డౌట్ఫుల్ గా ఉంది కదా, చెక్ చేస్తే తన నెంబర్ వచ్చేసి కొంచెం బ్లాక్ లిస్ట్ లో ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఓహో, అప్పుడు బ్రో చెప్పింది నాకు కొంచెం అన్ని ఇంకా మైండ్ లోకి వస్తా ఉంది. నేను కన్ఫర్మ్ చేసుకున్నానండి. లేదండి, నిలదీయలేదు. ఎందుకంటే మా బ్రో చెప్పాడు, ఒకసారి మీరు చూసుకోండి బ్రో అలా నాకు కొంచెం ఫ్రెండ్ అతను చెప్పినాడు. అలా చెప్పడం వల్ల వచ్చేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. తనని నిలదీయడం అయితే లేదండి, అలా ఫ్రీగానే ఉన్నా. అన్నా, నువ్వు ఆయనని ఎందుకు నిలదీయొద్దన్నావు? అంటే నిలదీసినాం అనుకో, ఆయన దాని నిజ స్వరూపం తెలుస్తుంది కదా. ఎందుకని నిలదీయలేదని అంటే, నేను నిలదీయటం వల్లనే నా నెంబర్ బ్లాక్లో పెట్టింది. ఇప్పుడు అలాగే నిలదీస్తే మళ్ళీ ఇతని నెంబర్ కూడా బ్లాక్లో పెడితే మళ్ళీ ఈ అమ్మాయి అనేది ఇంకా నాకు దొరకదు. ఓకే, ఈ అమ్మాయి తప్పులు అనేవి కానీ ఈ అమ్మాయి విషయాలు కానీ నాకు దొరకవు. అందుకనే నిలదీయకుండా అసలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది అని ఇతనికి కూడా తెలియడం కోసం, ఆ అమ్మాయిని పట్టుకోవడం కోసం ఇంకా నేను నిలదీయకోకుండా ఇతనికి అర్థమయ్యేలాగా నేను చెప్పాను. చెప్పి ఇతని ద్వారాగా నేను ఆ అమ్మాయిని పట్టుకోవాలి, లేదంటే ఇంకా మళ్ళీ ఇతని నెంబర్ కూడా బ్లాక్ లో పెడితే అమ్మాయి దొరకదు, అందుకని ఇతని ద్వారా పట్టుకోవాలని నేను ఇదంతా చేశాను. అందుకని నేను నిలదీయలేదు. పోతే అక్క, నా డబ్బులు అనేవి నేను కష్టపడ్డ సొమ్ము అయ్యి, నా డబ్బులు అయితే కన్ఫామ్గా కావాల్సిందే. ఎందుకనంటే నేను అసలు ఎవరిని కూడా మోసం చేయను, ఎవరితో కూడా మాట్లాడటం కూడా తక్కువే. నేను నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను మాట్లాడడం కూడా తక్కువే. మీకు ఆమె ఉండే ఊరు గాని హాస్టల్ గాని ఏమన్నా తెలుసా? ఆమె కలవడము, ఆమె నంబర్ తప్ప ఇవేమన్నా తెలుసా?
అలా అలా ఏం తెలియదండి. అలా ఏం అలా తెలియదు. ఏం తెలియదు వాళ్ళకి. ఇంకొకటి నాకు ఇంకొక డౌట్ ఉందన్న. ఆమె నీకు ఎట్లా పరిచయం అయింది? ఇది అడగడమే మర్చిపోయినా. ఆమె నీకు ఎట్లా పరిచయం అయింది? ఇంకా అట్లా అలా అంటే అండి వచ్చేసి ఇంకా నాకు కూడా అంటే మ్యారేజ్ సంబంధించిన బ్యూరోస్‌లోనే పరిచయం అయిందండి. ఆ, ఏందంటే నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ, ఇంట్లో సంబంధం అలా మ్యాచెస్ అయి చూస్తున్నారు. ఆ. ఎక్కడ ఉంటారు ఫ్యామిలీ? ఫ్యామిలీ వచ్చేసి అందరూ యూఎస్‌లో ఉంటారండి. యూఎస్ లో. యూఎస్‌లో ఉంటారు. యూఎస్ లో ఉంటారు. అవునండి. యు యూఎస్ లో ఉంటారు. యూఎస్‌లో ఉంటారు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సైడ్‌లో జాబ్. సాలరీ ఎంత ఉంటది? ఒక 70 వస్తుంది. 70 వస్తుంది. హ్మ్. అంటే మంచిగా చదువుకున్నావు. అవునండి. మరి చదువుకున్నాను. ఎందుకు అన్నా నువ్వు మంచిగా చదువుకొని నీ ఫ్యామిలీ యూఎస్ లో ఉంటారు అంటే ఎవరి దగ్గర ఉంటారు? వాళ్ళు తమ్ముడితో ఉంటారండి అక్కడ. తమ్ముడుతో ఉంటారు. తమ్ముడితో ఉంటారు. సో మీ నెల్లూరు ప్రాపర్ అమ్మ నాన్న తమ్ముడుతో అవును. యూఎస్ లో ఉంటారు. అవునండి. అన్న నీకు ఇంత మంచిగా ఉంది, నువ్వు చదువుకొని నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అన్న? అన్న ఏమండి నేను వచ్చేసి ఒక ఎంబీఏ కంప్లీట్ చేశానండి. అరే నీకు పిచ్చా అన్న? ఈయనంటే జస్ట్ ఊరైనా, ఇంకొకటి ఏంటంటే ఊరోళ్ళు కొంచెం అట్లా ఇట్లా ఉంటారు, అంటే కొంచెం భయపడుతూ అట్లా సాఫ్ట్గా ఉంటారు. కొన్ని 10-7 తరగతి దాకా నేను చదువుకున్నా. ఆయన ఏమని అనిపించు నీకు తెలియలేదు అన్నా, నువ్వు బీకాము డిగ్రీ ఇవన్నీ చేసినావు. బీకామా? ఎంబీఏ చేశాను. ఎంబీఏ సారీ, ఉమ్. ఎంబీఏ ఇవన్నీ చేసినావు. సాఫ్ట్వేర్ అంటున్నావు, 70,000 అంటున్నావు. నీకు ఇన్స్టాగా ఎట్లా ఆ పిల్ల ఎట్లా తెలుసు నీకు? ఇట్లా మ్యారేజ్ బ్యూరో సంబంధించి మ్యారేజ్ బ్యూరోలో. తెలుసు. మ్యారేజ్ బ్యూరో నీకు ఎట్లా తెలుసు? మ్యారేజ్ బ్యూరో అంటే ఒకసారి నేను ఇట్లా కొంచెం రీల్స్ అవి Reels చూస్తా ఉంటే అలా నీకేం రోగం అన్న రీల్స్ మ్యారేజ్ బ్యూరో పట్టుకొని ఇట్లా నీ ఉన్న పర్సనాలిటీకి నీ శాలరీకి మంచి పిల్లలు పడతారు. అంటే వాళ్ళు అంత స్మార్ట్‌గా డీల్ చేశారండి. అంటే ఏందంటే ఇప్పుడు నిజంగా నాకు కూడా తెలుసండి. నేను కూడా అన్నీ బాగానే చూస్తాను. కానీ ఆ, వాళ్ళు డీల్ చేసిన విధానం వచ్చేసి చాలా ప్యాషనేట్‌గా చాలా బాగా అనిపించింది. నే ఒకరు ఒక ఆలోచన. ఇంక అట్లా ఇంకేందంటే సరే ఒక జరిగిందండి. మ్యారేజ్ ఇన్స్టాగ్రామ్ చూసినా, అందులో పేజ్ చేసింది మ్యారేజ్ బ్యూరో చూసినా. తర్వాత ఏమైంది? అలా వచ్చేసి అలా మ్యారేజ్ బ్యూరో చూసాను. చూసిన తర్వాత వచ్చేసి ఆ మేనేజర్‌కి సంబంధించి వాళ్ళు ఉంటారు కదండీ! ఆ, వాళ్ళకొచ్చేసి ఇట్లా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నాకు ఒక అమ్మాయి అంటే నాకున్న ఫీచర్స్‌లో ఒక అమ్మాయి కావాలని చెప్పానండి. ఉమ్. అట్టయితే వాళ్ళు కూడా వచ్చేసి ఇలా ఓకేనండి. మీకు తగిన ఫీచర్స్‌లో అమ్మాయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నిన్ను కూడా అడిగిరా రిజిస్టర్ కావాలి ఆ! 3,000 అది ఇది? అడిగారండి. వచ్చేసి ఏవండీ అయితే ఇలా అయితే ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంచెం రిజిస్టర్ కావాలండి మీరు. ఉమ్. వచ్చేసి ఒక 5,000 అవుతుంది రిజిస్టర్ అయ్యికి అని చెప్పి చెప్పారు. ఎందుకు నువ్వు సాఫ్ట్వేర్ అని ముందే చెప్పినావు? అంటే అవునండి. ఏందంటే చెప్పుకుంటూ సాఫ్ట్వేర్ అన్నావు కాబట్టి ఆయన 5,000 అడిగిండు. ఈయన ఊరైన అన్నాడు కాబట్టి 3,000 అడిగిండు. ఓకే. ఓకే. ఇంక అలా సరే అని చెప్పేసి ఆ, నేను అమౌంట్ కట్టేసి రిజిస్టర్ అయ్యానండి. ఆ. రిజిస్టర్ అయిన తర్వాత వచ్చేసి మీతోని లేడీ రిజిస్టర్ అయినాక మీ నంబర్ వాళ్ళు తీసుకురా, వాళ్ళ నంబర్ మీకు పెట్టిరా? నా నెంబర్ వాళ్ళు తీసుకున్నారండి. తీసుకురా. తీసుకున్నారు. అమ్మాయి మాట్లాడిందా అబ్బాయి అంటే లేడీస్ మాట్లాడిరా జెంట్స్ వాళ్ళు లేడీసే మాట్లాడారు. లేడీసే మాట్లాడారు. ఇంకా అలా వచ్చేసి ఇంకా నేను రిజిస్టర్ అయిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఒక వాళ్ళ లిస్ట్‌లో సంబంధించి కొన్ని ఫోటోస్ పెట్టారండి. వచ్చేసి వాటిల్లో ఒక ఫోటోని సెలెక్ట్ చేసి చూసుకున్నానండి. సెలెక్ట్ చేస్తే సారీ అండి ఈ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్టెడ్ అండి. అయిపోయింది సారీ. మీకు 5 పెట్టాం కదా! కొన్ని పెడుతున్నాం చూడండి అని చెప్పేసి ఒక 3 ఫోటోలు మళ్ళీ పెట్టారు. అలా పెట్టిన తర్వాత వాటిల్లో సరే వచ్చేసి ఒక అమ్మాయిని నాకు తగిన విధానంలో నేను సెలెక్ట్ చేశానండి. లాస్ట్ లో 2 పెట్టిరా? 2 3 ఒక 3 పెట్టారండి. 3 పెట్టి హ్మ్. 3 ఫోటోలలో ముగ్గురు మంచిగున్న అమ్మాయిలను పెట్టిరా లేకపోతే ఎట్లున్న అమ్మాయిలను పెట్టిరు? ఒక అమ్మాయి మంచిగుందండి. ఇంకొక అమ్మాయి మాత్రం చాలా నల్లగా అలా అనిపించారండి. ఇంక వచ్చేసి నేను ఈ అమ్మాయిని ఉన్న ప్రిఫర్ అమ్మాయిలో select చేస్తా. ఉన్న అమ్మాయిలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. నాకు తెలిసి ఆమె ఎట్లా వాడిందంటే కొంతమంది అమ్మాయిల ఫోటోలు పెట్టింది. ఆయన ఏదో మంచి అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర లేదేమో, ఉన్న అమ్మాయిలను పెట్టింది. ఉన్న అమ్మాయిల ఆమె కన్వీనియంట్ గా ఏ అమ్మాయి ఉందో 2-3 నల్ల అమ్మాయిలను అంటే కొంచెం బ్లాక్ అట్లా ఇట్లా ఉన్న అమ్మాయిలను పెట్టి వాళ్ళకన్నా బెటర్ ఉన్న అమ్మాయిని పెట్టింది. సో వాళ్ళ మీద ముగ్గురు ఫోటోలలో బెటర్ ఉన్న అమ్మాయిని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. ఓవరాల్ గా ఆమె ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసిందో ఆ అమ్మాయినే చాలా మైండ్ తో అంటే చాలా గేమి ఎట్లా అంటే చాలా మాస్టర్ మైండ్ ఆలోచించి ఆ అమ్మాయిని కన్ఫర్మ్ చేసేటట్టు ఆమె ఒక డిజైన్ ఫిక్స్ చేసుకుంది అనమాట. అంటే ఈ అమ్మాయిని పంపాలి ఇలా ఫోటోలు పెడితే ఈమె ఫిక్స్ అవుతుంది, వాళ్ళతో మనం గేమ్ ఆడొచ్చు అని ఒక మంచి ఆమె ఓవరాల్ ఒక స్కెచ్ చేసుకొని కూర్చుంది. అవునండి. ఇంకా అదే అర్థమవుతుంది నాకు కూడా. ఇంకా అలా వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నానండి. తర్వాత అంటే నువ్వు చెప్పిన అమ్మాయి ఫ్యూచర్స్ క్వాలిటీస్ ఏందన్న?
వచ్చేసి అంటే అమ్మాయి నేను ఎలా చెప్పానంటే అండి, అమ్మాయి ప్యాషనెట్‌గా ఉంటే చాలా ఆ, ప్యాషనెట్‌గా ఉండాలి. ఆ, ఏ మరి అట్లా కూడా నేను అనుకోను, సంప్రదాయం ఉండాల్సిన అవసరం లేదు. ఆ, నాకు కన్వీనియంట్‌గా కొంచెం ఏందంటే మా ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్ లెవెల్స్‌లో ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటే చాలండి అని చెప్పానండి. ఆ, అటువంటి అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆ. ఆ! అమ్మాయి నీకు ఫ్యామిలీ అమ్మాయిని పెట్టిందా ఎలాంటి అమ్మాయిని పెట్టిందా? అమ్మాయి వచ్చేసి నేను చెప్పిన విధానంలో ఒక ప్యాషనెట్‌గా ఉండే ఒక అమ్మాయిని పెట్టింది. ఆ అమ్మాయికి అమ్మాయి నాకు నచ్చిందండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అమ్మాయికి ఫ్యామిలీ అంటే ఎవరు లేరండి. ఎందుకు అమ్మాయి అనాథ. అనాథ? అనాథ. ఓకే, ఓకే. హ్మ్. ఆ, ఇంగ వచ్చేసి అలాంటి అంటే నాకు అలా లేదండి. అమ్మాయికి అమ్మా, నాన్న ఉండాలి అలాంటియన్నీ నేను అనుకోలేదండి. లేదు. అలాంటియేం లేదు. ఉమ్. నాకు మాత్రం వచ్చేసి ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండే నాకు ఒక బాగా పార్ట్నర్ అర్థమైంది, కావాలి అర్థమైంది. ఓకే. అనుకున్నాను. సరే, అమ్మాయి అన్నప్పుడు మరి ఓకే, అంతా ఓకే, అమ్మాయి ఓకే, ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అనాథ అని చెప్పింది ఓకే. మరి అమ్మాయి అనాథ అని చెప్పింది కదా, అనాథ అన్నప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ చెకప్ ఏముండదు కదన్నా, డైరెక్ట్ పెళ్లి చేసేసుకోవచ్చు కదా. ఇంకా వచ్చేసి ఆహ్, అలా ముందుకెళ్ళామండి. అదే అలా పరిచయమైన అమ్మాయి తర్వాత నంబర్ నీకు కాంటాక్ట్ అవ్వలేదు. కాంటాక్ట్స్‌లో పరిచయమైంది. అది ఇచ్చే ముందు ఏమైనా డబ్బులు తీసుకున్నా? ఈయన దగ్గర డబ్బులు తీసుకుందా అంటాను, మీ ఆహ్, దగ్గర ఏమైనా తీసుకున్నా? అంటే అయితే రిజిస్టర్ అయినప్పుడు అమౌంట్ కట్టున్నాము. ఓకే. ఆ, ఆ తర్వాత ఈఎంఐ వచ్చేసి తను కొంచెం నాతో తన విషయాలు చెప్పగలిగిందండి. ఆ, ఇలా నేను ఎడ్యుకేషన్‌లో కొంచెం చదువుకునేందుకు కొంచెం అప్పు చేయడం జరిగింది. ఉమ్, ఎందుకంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ పరంగా ఏం లేదు కదా! ఉమ్, అలా ఒక 60,000 దాకా అప్పయిందండి అని ఉమ్, చెప్పేసి చెప్పారండి. ఉమ్, ఇంక అలా వచ్చేసి అంటే ఇంగ అలా తన విషయాలు చెప్పగలిగింది. చెప్పగలిగిన తర్వాత వచ్చేసి నేను ఇంక మూవ్‌మెంట్‌గా ఏవండీ మనం పెళ్లి ప్లాన్ చేద్దామా అని చెప్పేసి అడిగానండి. ఆ. లే ఆ అమ్మాయి నంబర్ మీకు షేర్ చేయడానికి ఆమె ఏమైనా అమౌంట్ తీసుకుందా? ఒక 20,000 కట్టానండి. 20, ఆ! ఓకే, డన్. ఆ! 20,000 తర్వాత అమ్మాయి ఫోటోస్ పెట్టిందా? అదేంది, కట్టక ముందే పెట్టిందా? కట్టిన తర్వాత పెట్టిందా? కట్టిన తర్వాత పెట్టిందండి. కట్టిన తర్వాత అవునండి. పెట్టింది. కట్టిన తర్వాత పెట్టింది. ఆమె డీటెయిల్స్ మొత్తం కట్టిన తర్వాతనే షేర్ షేర్ చేసింది. చేశారు. ఓకే, డన్. ఇది ఒక కన్ఫర్మేషన్. అంటే హ్మ్. ఇంతకుముందు అప్పుడు చెప్పలేదు. హ్మ్. చిన్న కన్ఫర్మేషన్ చెప్పిన. 20,000 కట్టినవు. అవునండి. ఇంకా ఆ మ్యారేజ్ బ్యూరో ఆమెకి ఇంకేమైనా కట్టినవా? ఇంగ వచ్చేసి ఆ మ్యారేజ్ బ్యూరో ఏం ఏం కట్టలేదు. కట్టలేదండి. ఓకే, డన్. ఏం కట్టలేదు. ఏం జస్ట్ కట్ట 5,000 మళ్ళీ 20,000, 1000 25,000. 25,000. ఈ అనాథ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆ అమ్మాయే నీకు చెప్పిందా ఆమెకు అప్పు ఉందని? అంటే ఇలా జనరల్ అంటే మేము వచ్చేసి ఇలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నప్పుడు ఆ, ఇలా తన విషయాలని చెప్పగలిగిందండి. చదువుకునేందుకు కొంచెం అప్పు చేయాల్సొచ్చిందండి. ఆ, ఇలా కొంచెం ఒక 60,000 దాకా అప్పు ఉందని చెప్పి చెప్పగలిగారండి. ఆ. హ్మ్. మరి మీరేమన్నారు? వచ్చేసి ఇలా కొంచెం ఒక 60,000 దాకా అప్పుందని చెప్పారండి. ఆ, అయితే ఇంక అలా అలా మూవ్‌మెంట్‌లో వచ్చేసి ఇది ఆవిడ ఏం చెప్పారంటే, ఇది అప్పు తీరిన తర్వాతనే మనం ఓకే, పెళ్లి ఓకే. చేసుకుందామండి. ఆ, అలా అప్పు ఉన్నప్పుడు కుదరదు అమ్మాయి. అని చెప్పారండి. ఆ, దానికొచ్చేసి సరే అమ్మాయి నాకు బాగా అటాచ్ అయిందండి. ఆ, కమ్యూనికేట్‌లో బాగా అనిపించింది. ఆ, అందువల్ల వచ్చేసి సరే అండి ఒక 40,000 ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయగలను కొంచెం చూస్తాను. ఆ. మిగిలింది ఒక 20 మళ్ళీ నెక్స్ట్ ఏసిరా 40,000? ఏసానండి. ఆ, నెక్స్ట్ వచ్చేసి ఒక 20,000 మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో అలా చూస్తానని చెప్పానండి. ఉమ్, అంతటి లోపల నాకు ఇలా విషయం తెలిసింది. ఈ విషయం ఈ విషయం తెలిసింది. సో బ్రో లక్కీ, ఎందుకంటే ఆ 20,000 ఇంకా మోసపోలేదు. అంతలోకి ఇది మ్యాటర్ తెలిసింది. ఓకే, డన్, క్లీన్. నాకు ఈ దాకా అర్థమైంది మీరేమైందో, ఎట్లా మోసపోయారో నాకు అర్థమైంది. సో అన్న, ఆ అమ్మాయి డీటెయిల్స్, ఆ అమ్మాయి ఫోన్ నంబరు, ఆమె మిమ్మల్ని కలుస్తుందా? కలుస్తదండి. కలుస్తుంది. మీ దగ్గర మీకు ఆయనకు బెనిఫిట్ ఏంటంటే 40,000 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినందుకు ఆయన కలిసింది. నేను 20,000 తక్కువ ఇచ్చినందుకు ఈయన కలవలేదు. అట్లనే అనుకోవాలనా? ఇంకే అనుకోవాలి. సో మిమ్మల్ని కలుస్తుంది. ఆ అమ్మాయి ఉండే హాస్టల్ కానీ, డీటెయిల్స్ కానీ, ఇంకేమన్నా తెలుసా? అమ్మాయి కలవడము, ఫోన్ నంబర్ తప్ప ఇంకా అమ్మాయి ఉండే ఏరియా ఇవేమన్నా తెలుసా? అలా ఏం తెలీదండి. తెలవదు. ఊరు కలవడం వరకు మాత్రం తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయితో ప్రాసెస్ అంతా నీకు ఎన్ని మంత్స్ లో జరిగింది? అమ్మాయితో పరిచయం అంతా ఒక 1 వీక్‌లో జరిగిందండి. 1 వీకా? అంతేనండి. 1 వీక్? అవునండి. అవును. అమ్మాయితో ఎన్ని డేస్ పరిచయం తర్వాత ఈయన నీకు పరిచయం అయిండు? ఈ అమ్మాయి పరిచయం అయ్యి ఈ రోజుకి 12 డేస్ అవుతుందండి. ఈ రోజుకు 12 డేస్. 12 డేస్. ఓకే. తర్వాతొచ్చేసి అంటే ఈ బ్రో వచ్చేసి నాకు పరిచయమైంది ఆ అమ్మాయి పరిచయమైన ఒక డేస్‌కి పరిచయమయ్యాడండి. పరిచయం అయింది. పరిచయం. ఆ అమ్మాయి పరిచయమైన ఎన్ని డేస్ కు నువ్వు 40,000 ఇచ్చినావు? అమ్మాయి పరిచయమైన ఒక 7 డేస్‌కి ఒక 40,000 పే చేయగలిగానండి. ఇంతనన్నా తెలివి ఉందన్న. పరిచయమైన 7 డేస్ కు నువ్వు 40,000 ఇచ్చుడేందన్న? ఆమెకి ఇచ్చుడేందన్న? ఏందన్నా? అంటే చదువుకోవాలంటే ఏమన్నా అనుకోవచ్చన్న, ఆయన ఎడ్డోడు.
ఆయన ఊర్లుండే, ఆయన ఎడ్డోడు, ఆయనకేం తెలియదు, పోను ఆయన అమ్మాయి కూడా అనుకో. నువ్వు చదువుకున్నావు, హైదరాబాద్లో ఉంటావు, మీ తమ్ముడు లలో ఉంటాడు, ఏందన్నా నీది? అంటే అంత 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 కమ్యూనికేషన్ అంత బాగా అనిపించిందండి. మరి వారంలో నమ్మటట, అట్లాంటి వారంలో నాకే కోపం వస్తుంది అన్న. ఇంకొకటి అమ్మాయి ఫోన్ నంబర్ అమ్మాయి కలవడం తప్ప అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి. మా ఇద్దరికన్నా బాగా చదివింది అమ్మాయి జీవితాన్ని. నువ్వు ఫస్ట్ ఇంత అన్న, నీ ట్రావెలింగ్ ఉంది, నువ్వు జర హుషారు ఉన్నా అన్న, ఇంత ఎడ్డిగా ఉండకు. నువ్వు హైదరాబాద్కి నీ బస్సు తీసుకొచ్చినావు అంటే హైదరాబాద్లో జాదు ఉన్నారు. హైదరాబాద్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నేను అందరిని అంటలేను, మోసం చేసే వాళ్ళని అంటున్నా. మోసం చేసే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అదే హైదరాబాద్ వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నా. ఇంత ఫ్రాడ్ జరిగిన తర్వాత ఇంకా తెలుసుకుంటాను, చాలా జాగ్రత్త పడతాను. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి మ్యాటర్లో నేను బయట ఏదైనా రెస్టారెంట్లో వెళ్ళిపించి కూడా నేను కలవచ్చు. కానీ ఏమంటారు అంటే ఫస్ట్ అబ్బాయిల కన్నా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడైనా సొసైటీలో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. సో నేను బయట వెళ్ళిపోయాను, సో నా ఆఫీస్కి పిలిపిస్తా అన్న. జస్ట్ ఏమని పిలిపిస్తామంటే అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది. సో నీకోసం నేను ఒక ఫ్లాట్ కొన్నా, నేను ఎట్లాగో ఇక్కడ ఉందాం అనుకున్నాను కదా, విత్ ఫర్నిచర్ తో వచ్చింది, చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది. నువ్వు ఒకసారి వచ్చి ఫ్లాట్ చూస్తే మనం కన్ఫర్మేషన్ చేసుకుందాము అని చెప్పి అమ్మాయిని ఇడికి పిలిపి. ఎందుకంటే అమ్మాయిని ఇక్కడన్నా పిలిపించవచ్చు, ఒక రెస్టారెంట్ అట్లా పిలిపించి కూడా పట్టుకోవచ్చు. కానీ అమ్మాయిని రెస్టారెంట్ అక్కడ ఇక్కడ పిలిపించి చిన్న ఒకవేళ గొడవ ఏమన్నా అయింది అనుకో, ఫస్ట్ ఏ తలాతోక తెలియకుండా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తాను. నిజంగా అమ్మాయిలకు, నేనైనా సరే అమ్మాయినైనా సరే అమ్మాయికే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మాయిలు ఇంకా అమ్మాయి కాబట్టి. సో ఇలాంటి ఫ్రాడ్ అని వాళ్ళకి తెలియదు కదా, సో అమ్మాయి తప్పించుకోవడానికి ఛాన్సులు ఉంటాయి కాబట్టి మేము మా ఫ్లాట్కే రమ్మని చెప్తున్నాము. ఐదుకి రమ్మని చెప్పి కాల్ చేయన్నా. డోర్ అన్న, డోర్ దగ్గరికి ఓకే. అంటే ఈడున్నాను చెప్పకండి, నార్మల్ క్యాజువల్గా మాట్లాడండి. కొంచెం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. స్పీకర్ పెట్టండి. అండి, హలో, ఎక్కడున్నారండి? అవునా, అదే ఏం లేదు, నాకు ఒక ఫ్లాట్ ఒక అమ్మికి సేల్కి నాకు ఒక తెలిసిన వ్యక్తి నాకు ఒక రెఫరెన్స్ లెక్క వచ్చింది. అయితే ఎలాగో నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కదా, సరే మనం ఒక ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తా ఉంది. అది అయితే నువ్వు ఓకే. అయితే వచ్చేసి కొంచెం దీనికి కొంచెం ఒక ప్రూఫ్ కొంచెం చూడడానికి రావాలి, రావాలి. ఇప్పుడు ఇప్పుడు వస్తారా? హలో మాదేనండి ఫ్లాట్. సో నేనే ఫ్లాట్ ఓనర్ని మాట్లాడుతున్నా. నేను రేపటి నుంచి ఉండట్లేదండి, ఊరు వెళ్తున్నా. సో ఈ మా బ్రదర్కి ఫ్రెండ్ అంట. సో మేము విత్ ఫర్నిచర్తో ఫ్లాట్ సేల్ చేస్తున్నాం. చాలా కొంచెం మాకు అర్జెంట్ కాబట్టి కొంచెం తక్కువలో పే చేస్తున్నాము. సో అతను ఏమంటుండంటే మా ఫియాన్సీకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, నా హాస్టల్లో ఉంటుంది, సంథింగ్ ఏదో చెప్తారు, అది మీ ఇష్టం అండి. మీరు వచ్చిన తర్వాత ఆయన ఓకే చేస్తా అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు రేపు నేను ఊరు వెళ్తున్నా, నాకు కొంచెం అర్జెంట్ ఉంది. మీరు ఇప్పుడు ఏమైనా రాగలుగుతారండి? నేను మీకు లొకేషన్ పెడతానండి ఈ నెంబర్కి. అమీర్పేట దగ్గర అండి. నేను లొకేషన్ పెడుతున్నా, మీకు వీలైనంత తొందరగా కొంచెం రారా? ఓకే డన్ అండి. నార్మల్గానే మాట్లాడింది కదా అమ్మాయి, మరి నాకు ఫ్రాడ్ చేసే అమ్మాయి లాగానే అయితే అనిపించట్లేదు. చూద్దాం, లొకేషన్ పెట్టండి అన్న. ఫ్రాడ్ చేసే వాళ్ళు అలాగే ఉంటారండి. బాగా మోసపోయినావు కాబట్టి ఉంటున్నావు. ఏందన్నా ఇంకేమన్నా బాధ ఉందా నీకు?
పెట్టానండి లొకేషన్. లొకేషన్ పెట్టిన. ఇంకేమన్నా నీకు బాధ ఉందా అన్న, అంటే మా దగ్గర ఇంకేమన్నా ఓపెన్ కాలేకపోతున్నావా, నేను చూసా నాకు ఎట్లుందంటే ఏదో మనసులో ఇంకేదో బాధ ఉంది, చెప్పలేకపోతుండు అట్లా అనిపిస్తుంది. నీకు ఇంకేమన్నా బాధ ఉందన్న? బాధ ఉంది. అది ఆ అమ్మాయి ఇప్పుడు కూర్చొని చెప్తుంది కదా, చెప్తున్నప్పుడు ఆ బాధ ఏంటనేది మీకే అర్థమవుతుంది నేను ఎంత బాధపడి ఉంటాను అని. అన్న అంటే అన్న ఎట్లుందంటే హార్ట్ఫుల్గా కూర్చోలేడు. చూడండి అన్న కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. సో అన్న ఓపెన్గా హార్ట్ఫుల్గా అయితే లేడు. ఇంకేమన్నా దాచడానికి ఏమన్నా ట్రై చేస్తుందో మా దగ్గర మాకైతే తెలియట్లేదు. అన్న ఇప్పుడు మీరు అంత ఫీల్ కావాల్సిన అవసరం ఏం లేదన్న. మీరు మోసం చేయలేరు, మోసపోయిరు, మీ తప్పు ఏం లేదు, మీరు నిలదీయండి సరేనా. అన్న మీరు ఒకసారి ఆమె వచ్చినాక కొంచెం ఫ్రీగా మాట్లాడండి, నేను కూడా ఇద్దరం కలిసి మాట్లాడదాము. ఓకే అండి. మాట్లాడిన తర్వాత కొంచెం ఇంకొకటి ఏంటంటే కొంచెం నేను ఏమైనా మాట్లాడితే ఇది అదే అని చెప్పి క్వశ్చన్ ఏం అడగకండి అన్న. నేను ఆమెతో కొంచెం మాట్లాడిన తర్వాత ఆమె అసలు ఎంత అంటే ఎలాంటి మెంటాలిటీ ఉందో కొంచెం కనుక్కుంటా. ఆమె వచ్చినాక కెమెరా ఉందని ఎట్టి విధంగా చెప్పకు. కెమెరా ఉందని చెప్పకు, రికార్డింగ్ అవుతుందని చెప్పకు, వాయిస్ రికార్డులు అవుతున్నాయని ఏమీ చెప్పకు. నాన్న కెమెరా ఫిక్స్ చేయి.